కేసుల గురించి అంటే నాకు ఒకటి వచ్చింది 46 జీవో మీద రాష్ట్ర వ్యాప్తంగా అరెస్టులు విద్యార్థుల అరెస్ట్ ఎట్లా చూస్తారు మిర్రర్ టీవీ ద్వారా చెప్తాను. నిన్న రామగుండం నుంచి విద్యార్థి ఫోన్ చేసిండు, అన్న 46 జీవో సంబంధించి ఆ రోజు కేసీఆర్ గారు తీసుకొచ్చినారు, కేసీఆర్ గారు తీసుకొస్తే మేము మా ఓట్లన్నీ వేసుకున్నారు, 30 లక్షల నిరుద్యోగుల తరపున మేము ఉంటామని చెప్పేసి మాట్లాడినారన్న. ఇవాళ ఎట్లా కానిస్టేబుల్ సంబంధించి ఉద్యోగ నియామకాలు ఇచ్చినారు, మీరు మాట్లాడండి అని చెప్పి U60 డిబేట్లో నేను మాట్లాడిన సందర్భంలో రామగుండం నుంచి ఆ పిల్లవాడు చూసి ఫోన్ చేశారు నాకు నిన్న, అన్న మీరు మాట్లాడండి 46 జీవో మీద కాంగ్రెస్ పార్టీని కంచికి చేరే అవకాశం ఉంది, మా నిరుద్యోగులం అంతా కూడా మీకు సపోర్ట్ ఉంటామన్నా, మీరు మాట్లాడని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ చెప్తా ఉన్నారు. కాబట్టి కళ్ళబొల్లి కబుర్లు, అబద్ధాల మాటలు నువ్వు కానీ హామీలు ఇచ్చి ఇలా అధికారంలోకి వచ్చిన వీళ్ళు రేపు వీళ్ళు ఖచ్చితంగా ఇలా పాపాలు పండబోతా ఉన్నాయి. గుంపు మేస్త్రిని ముఠా మేస్త్రిని ఖచ్చితంగా తరుముతారు, బొందలు పెడతారు ఖచ్చితంగా వీళ్ళని అంటారుగా. బీఆర్ఎస్ పార్టీని బొంద పెడతాం, 100 మీటర్లు బొంద పెడతాం, 200 మీటర్లు బొంద పెడతాం అంటారు కదా. నేను అంటా ఉన్నా మీ మిర్రర్ టీవీ ద్వారా, మీరు 100 గ్యారంటీలు 100 రోజుల్లో ఏదైతే 6 గ్యారంటీలు ఇచ్చారు కదా, 100 రోజుల్లో అమలు చేయకపోతే 1000 మీటర్ల లోతుల నీ కాంగ్రెస్ పార్టీ రేపు పార్లమెంట్ ఎలక్షన్లో బొంద పెట్టడానికి సిద్ధంగా ఉంటారు ప్రజలని చెప్తా ఉన్నాను. ఎందుకంటే నేను భువనగిరి పార్లమెంట్ తిరుగుతా ఉన్నా, ప్రజలు స్పందిస్తూ ఉన్నారు. పుల్జాల విలేజ్ పోతే గురువైన రైతు అంటా ఉన్నాడు. ఏమంటున్నారు, ఒక మాట అన్నారు కోమన్ రెడ్డి గారు, ఏమన్నానంటే ఉమ్మడి నల్గొండ జిల్లాలో మొత్తం మీకు చెంపపెట్టుగా చెప్పు తీసుకొని కొట్టిన విధంగా మాకు తీర్పునిచ్చిర్రు అని మాట్లాడుతున్నారు. ఇప్పుడు మీ ప్రజలు ఆదరిస్తున్నారు అక్కడ. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కోల్పోవడం ద్వారా, కేసీఆర్ని కోల్పోవడం ద్వారా ప్రజలు ఏం కోల్పోయారు ప్రజల ముందు అర్థమవుతా ఉంది. ఇలా స్పష్టంగా కేసీఆర్ గారు ఉంటే రైతు బంధు వచ్చేదని అనుకుంటా ఉన్నారు, కేసీఆర్ గారు ఉంటే గృహలక్ష్మి వచ్చేది అనుకుంటా ఉన్నారు, కేసీఆర్ గారు ఉంటే గొర్రెల పంపిణీ జరిగేది అనుకుంటున్నారు, కేసీఆర్ ఉంటే పింఛన్ పెరిగేది అనుకుంటున్నారు, కేసీఆర్ ఉంటే రైతు బీమా వచ్చేది అనుకుంటున్నారు, కేసీఆర్ ఉంటే మహిళల ఆత్మగౌరవం కాపాడుతుంది, కళ్యాణ లక్ష్మి వచ్చేది అంటారు. ఇలా మహిళలు ఎదురు చూస్తున్నారు తులం బంగారం కోసం. తులం బంగారం ఇవ్వకపోతే బిడ్డ, తులం బంగారం కాక మహిళలకి ఇవ్వకపోతే కాంగ్రెస్ పార్టీ తుక్కున ఓడిస్తారు మహిళలు రేపు పార్లమెంట్ ఎలక్షన్లో. ఏ తులం బంగారం ఏది అంటున్నా నేను, తులం బంగారం ఏదా నువ్వు ఇచ్చే అప్పచెప్పినావు కదా, బంగారం ఇస్తా నీకు చెక్కులు ఇస్తా అన్నావు కదా, తులం బంగారం ఎడిపోయింది నాయన? మహిళల తరపున అడుగుతా ఉన్నా నేను. ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలకు హామీ ఇచ్చినావు కదా తులం బంగారం, ఇలా కళ్యాణ లక్ష్మి చెక్కుల కోసం మహిళలు ఎదురు చూస్తామని చెప్తా ఉన్నా నేను. కాబట్టి ఇలా అబద్ధపు హామీలు చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఏదో కాళేశ్వరం మీద మేడిగడ్డ మీద మాట్లాడుతూ అరే సన్నాసి దద్దమ్మ నీకు అర్థం కావట్లేదు నాయన. కాళేశ్వరానికి సంబంధించినటువంటి ప్రాజెక్టు యొక్క కాస్ట్ 80,000 కోట్లు, మేడిగడ్డకైనా కాస్ట్ ఎంత పాపు 3,662 కోట్లు. 3,662 కోట్లు 21 పిల్లరు 9వ పిల్లరు ఏదో చిన్న ప్రాక్ వస్తే కాళేశ్వరం అంతా అన్యాయం అయిపోయింది, కాళేశ్వరం అంతా కొంప మునిందని మాట్లాడితే వీళ్ళేం తగులుపాజీ నాయకులు నాకు అర్థం కావట్లే. వీళ్ళకు మేడిగడ్డ ఏందో తెలియదు, అన్నారం ఏందో తెలియదు, సుందిళ్ళు ఏందో తెలియదు, కాళేశ్వరం ఎన్ని బ్యారేజీలు ఉంటాయో తెలియదు, ఎన్ని నీటి పంపు ఎన్ని సర్జిపూలు ఉంటాయో తెలియదు, ఎన్ని కిలోమీటర్ల కాలువలు తెలుసా వీళ్ళకు? 1531 కిలోమీటర్ల కాలువలు, 2600 సొరంగాలు ఉన్నాయి, కిలోమీటర్ల సొరంగాలు ఉన్నాయి. ఎన్ని రిజర్వాయర్లు తెలుసా వీళ్ళకు? 15 రిజర్వాయర్లు ఉన్నవి, 215 టీఎంసీలు నీరు ఎత్తిపోతే రిజర్వాయర్లు ఉన్నవి. రిజర్వాయర్ల గురించి తెలియదు, బ్యారేజీల గురించి తెలియదు, కాలువల గురించి తెలియదు, కానీ కాళేశ్వరం ఆగమైందని మాట్లాడతారు. మీరు ఏం చేస్తానైనా ఇది దౌర్భాగ్యం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు నెత్తిన తీసుకొచ్చి పెట్టుకున్నాం. ఈ నెత్తిన తీసుకొచ్చినటువంటి ఈ యొక్క తేలు పిల్లని కింది కొడదామనే భయం అవుతా ఉంది. ప్రజలు అర్థం చేసుకుంటా ఉన్నారు. ఖచ్చితంగా ఈ తేలుని ఖచ్చితంగా కింద పెట్టి తొక్కుతారు, పండబెట్టి తొక్కితే రేవంత్ రెడ్డి ముడ్లంగా కసరు వెళ్తుంది రేపు. ఏది పడుతుంది కేసీఆర్ అనేది మాట్లాడితే. ఇలా తెలంగాణ ఉద్యమంలో నియాసంటోళ్ళు మస్తు మంది చూసినారా బిడ్డ, ఏం మాట్లాడుతూ ఉన్నారా? కేసీఆర్ గారిని పట్టుకొని రండా గిండా అని మాట్లాడతారు బిడ్డ, ఏం మాట్లాడుతూ ఉన్నారు రేవంత్ రెడ్డి? కాబట్టి రేవంత్ రెడ్డి ఒక్క మాట మాట్లాడితే మేము 100 మాటలు మాట్లాడే శక్తి మాకు ఉంది. ఇలా ఒక క్వశ్చన్ అన్న, తెలంగాణ చిహ్నం కావచ్చు, తెలంగాణ తల్లి విగ్రహం మార్పు కావచ్చు, ఏ విధంగా చూడొచ్చు? ఏం చేద్దాం నాయన? ఇప్పుడు నేను అంటా ఉన్నా ఈ యొక్క మిర్రర్ టీవీ ద్వారా, ఎక్కడో కుకటపల్లిలో ఉన్నటువంటి టీడీపీకి ఓటేస్తున్న కుమారి ఆంటీ బాధలు మాత్రం పట్టించుకుంటా ఉన్నారు. నేను అంటా ఉన్నా, నేను ఇలా మీ టీవీ ద్వారా అడుగుతా ఉన్నా, ఎక్కడో కుక్కటపల్లిలో ఉన్నటువంటి టీడీపీకి ఓటేసే కుమారాంటి బాధలు తెలిస్తే కానీ మా 46 జీవో సంబంధించిన అభ్యర్థుల బాధలు తెలియవు, మా ఆటో కార్మికుల బాధలు తెలియవు. మరి వాళ్ళకి తెలుగు తల్లి, ఇప్పుడు ఆయన తెలుగు తల్లి అంటే ఇష్టం, ఆయనకు తెలంగాణ తల్లి ఇష్టం లేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు సాటిస్ఫై చేయాలి కదా. వాళ్ళ ఇప్పుడు చార్లెస్ శోభరాజు వాళ్ళ గురువు గారు చంద్రబాబు నాయుడు, ఇవాళ చార్లెస్ శోభరాజు అయిన వాళ్ళ గురువు చంద్రబాబు నాయుడు సాటిస్ఫై చేయాలంటే కుమారాంటి టీడీపీకి ఓటేస్తే కాబట్టి మాకు న్యాయం చేయాలి తప్ప 46 జీవో 46 గురించి అవసరం లేదు ఆయనకు, ఆటో కార్మికులు అవసరం లేదు, తెలంగాణ ముసలి అవసరం లేదు వాళ్ళకి. ఇప్పుడు వాళ్ళు ఇచ్చేటువంటి మల్టీ జోనల్ ఏందో తెలియదు, జోనల్ ఏందో తెలియదు, జోనల్ మల్టీ జోనల్ తెలియకుంటే ఎవరికి పోస్టులు ఇస్తారో అర్థం కావట్లేదు. కాబట్టి వాళ్ళు నేను చెప్తా ఉన్న టీఎస్పీఎస్సీలో రామకృష్ణారావు అనే ఒక టీఎస్పీఎస్సీ మెంబర్ని ఆంధ్ర సంబంధించిన వ్యక్తిని వాళ్ళ ఏఎంపుడు ఫైరో చేస్తే మెంబర్కి ఇచ్చినాడు. అదేవిధంగా ఎస్పీడీసీఎల్లో డైరెక్టర్లుగా 2-3 ఆంధ్ర వాళ్ళకు ప్రమోషన్ చేసినాడు. ఏడును తెలుగు తల్లిని తీసుకొచ్చి మళ్ళీ ముందర పెడతా ఉన్నాడు, కుమారాంటికి న్యాయం చేస్తూ ఉన్నాడు. ఆయన అధికారంకి వచ్చింది ఇవాళ తెలంగాణ ప్రజల కోసం కాదు, తెలంగాణలో ఉన్నటువంటి ముసలమ్మలు రైతులు బంధువుల కోసం కాదు. ఆయన వచ్చింది చంద్రబాబు నాయుడు సాటిస్ఫై చేయడమే రేవంత్ రెడ్డి వ్యవహారం అని చెప్పేసి ఇలా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అసలు కాంగ్రెస్, తెలుగు కాంగ్రెస్ 2 ఉన్నాయి కాంగ్రెస్లు. ఇప్పుడు అసలు కాంగ్రెస్ అంటే 25 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ నమ్ముకునేటోళ్ళు
వాళ్ళు. తెలుగు కాంగ్రెస్ అంటే తెలుగుదేశం నుంచి వచ్చేవాళ్ళు ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకులు అనమాట. అసలు తెలుగుదేశం కాంగ్రెస్ మధ్యన అత్యధిక పోటీ జరుగుతూ ఉంది. అసలు కాంగ్రెస్ వాళ్ళు ఈ ఇంద్రనాయని వ్యవహారం చూసి మొత్తం ఆగమాగం అవుతా ఉన్నారు. తెలుగు కాంగ్రెస్ వాళ్ళకి పదవులు వస్తున్నాయి. వేమిరెడ్డి నరేంద్ర రెడ్డి ఎవరు? తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన నాయకుడు. రేపు మండ వెంకటేశ్వరరావు ఎవరు? తెలుగుదేశం పార్టీ నుంచి. సీతక్క ఎవరు? తెలుగుదేశం పార్టీ నుంచి. కాబట్టి ఇలా తెలుగుదేశాన్ని కాంగ్రెస్లో నింపుతుండు. ఇలా 3 రంగుల జెండా పసుపు రంగు జెండాగా మారుతా ఉంది. కాబట్టి చంద్రబాబు నాయుడు సాటిస్ఫై చేయడమే రేవంత్ రెడ్డి లక్ష్యం తప్ప తెలంగాణ ప్రజల్ని కాదని మీరు ఆ మాట అంటున్నారు. మరి తన ఏమేమంటున్నారు అంటే చేపల పులుసు జగన్ ఇంట్లో తినొచ్చి కృష్ణ జలాలు కేటాయించారని మాట్లాడుతున్నారు. ఆయనకు ఇప్పుడు డేట్ తెలియదు, ఏం తెలియదు. 2005 జూలై 4వ తారీఖు రోజు మా మంత్రులు ఆ రోజు 610 జీవో కోసం పులిసింతల ప్రాజెక్టు కోసం రాజీనామా చేసిర్రు. ఇప్పుడు జగన్ వచ్చింది ఎప్పుడు రాజీనామా చేసిందో తెలియదు. పోతిరెడ్డి కాడు ఎప్పుడు కట్టిందో తెలియదు ఆయనకు. పోతిరెడ్డి పాడు పొక్క పెట్టేటప్పుడు ఈయన ఎల్లున్నాడు. ఆయన చార్ల శోభరాజు ఆయన గురు చంద్రబాబు బట్టి ఉన్నాడు. ఆయన నేను ఇలా ఈయన మాట్లాడుతుండు సన్నాయన ఒక్కులు. కానీ ఈయనకు పోతిరెడ్డి పాడు సంబంధించి పొక్క పొడతా ఉంటే 11,000 క్యూసెక్కుల నుంచి 44,000 క్యూసెక్కులకు సంబంధించి వాటర్ తరలించకపోతా ఉంటే ఆరతులు పట్టిన వాళ్ళు కాంగ్రెస్ పార్టీ నాయకులు కాదా? ఆరతులు పట్టిన వాళ్ళు ఎవరు? పొక్క కొడుతుంటే సూపర్ ఉందని చెప్పి సప్పట్లు కొట్టిన వాళ్ళు ఎవరు? కాంగ్రెస్ పార్టీ నాయకులు కదా. కాబట్టి ఈ చంద్రబాబు నాయుడు వెనకాల ఉన్నటువంటి ఈ డబుల్ బాజీ దొంగలు 3 రంగుల జెండాలకు వచ్చినారు. కాబట్టి తెలంగాణ సమాజం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. కేసీఆర్ లాంటి మహానాయకుని పట్టుకొని మాట్లాడుతున్న తీరేంటి, భాష ఏంటి అనే ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. డెఫినెట్గా తెలంగాణ సమాజం, జర్నలిజం, కవులు, కళాకారులు, మేధావులు తెలంగాణ ఉద్యమ జరుగుతాడు విద్యార్థి నాయకత్వం ఏ విధంగా అయితే ఉపయోగన పొంగిందో తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ అవసరం ఏంటి? తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన నాయకుడు ఎన్ని అభివృద్ధి చేసినాడు సార్. ఇవాళ నేను అంటున్నాను తెలంగాణ రాష్ట్రం అనేది వచ్చినా నేను అంటున్నా. ఇక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నేను ఇలా సవాల్ చేస్తాను మిర్రర్ టీవీ ద్వారా. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాక కేసీఆర్ కాక తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకురాకపోతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాదు మంత్రి అయ్యేటోడు అని అడుగుతాను నేను. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి మీరు రాజీనామాలు చేసినాక ఉవ్వెత్తున ఎగిరిన తర్వాత అక్కడ డిప్యూటీ స్పీకర్ హోదాలో ఉండి అప్పుడు ఆయన ఓన్ చేసుకున్నాడు, అన్ని దొంగ దీక్షలు చేసిండు అని అంటున్నాడు. అయితే ఇప్పుడు కేసీఆర్ కాదు అనేది ఆయన. రేవంత్ రెడ్డి అంటా ఉండారే నేను ఉద్యమం చేసి కనీసం నేను ఉద్యమం చేసినా మంత్రి పదవిని రాజీనామా చేసిన ఆయన. నువ్వు చంద్రబాబు నాయుడు సంఖ్యలు ఉండి నువ్వు అన్యాయం చేసి ముఖ్యమంత్రి అయినావు, నేను ముఖ్యమంత్రి కావాలని రేవంత్ రెడ్డి చెప్తుడు. కేసీఆర్ కాదు ఆయన. ఇప్పుడు ఇండైరెక్ట్ నిన్న కూడా అంటలేదు అసెంబ్లీ లేదు తొలి బయట అంటుంది. బయటనే రేవంత్ రెడ్డి రోజు తిడతారు కాబట్టి అసెంబ్లీకి అదే మాట వస్తుంది. కాబట్టి గుంపు మేస్త్రి మీద చాలా మంది పంచాయతీలు వేస్తూ ఉన్నారు. కాబట్టి వీళ్ళందరూ కూడా వర్కర్లందరూ పంచాయతీ పెట్టుకుంటారు. వర్కర్లంతా మూడ కట్టుకుంటా ఉన్నారు. హనుమంతరావు ఒకవైపు రాజ్యసభ రాలేదని, జగ్గారెడ్డి ఒకవైపు నన్ను ఓడగొట్టిండని, అదేవిధంగా కోమరెడ్డి నాకు ముఖ్యమంత్రి రాలేదని, రాజగోపాల్ రెడ్డి నాకు హోంమంత్రి ఇస్తలేడని ఇలా గుంపు మేస్త్రి చుట్టూ గుంపులు కడుతున్నటువంటి సుతారులందరూ ఇలా ఉన్నారు. కాబట్టి ఈ మేస్త్రిని ఖచ్చితంగా పడగొడతారని వాళ్ళు అనుకుంటా ఉన్నారు. పడగొట్టేది వాళ్ళ పార్టీలో పడగొడతారు కానీ పడగొట్టేది వాళ్ళు కాబట్టి నెపం మాత్రం మా మీద నెడతా ఉన్నారు. డెఫినెట్గా ఇవాళ మిర్రర్ టీవీ ద్వారా చెప్తా ఉన్నాం తెలంగాణ సమాజానికి కేసీఆర్ గారి బర్త్డే సందర్భంగా కేసీఆర్ గారు ఏం మార్పు తీసుకొచ్చినాడో తెలంగాణలో ఆలోచన చేయండి. ఈ గుంపు మేస్త్రి ఈ 70 రోజులలో ఏం మార్పు తీసుకొచ్చిందంటే కరెంటు పోగొట్టిండు, పింఛన్ పోగొట్టిండు, రైతు బంధువు రాలేకపోయింది, రైతు రుణమాఫీ కాలేకపోయింది, అదేవిధంగా ఆటోల కార్మికులు రోడ్ల పడ్డారు, నిరుద్యోగుల సంబంధించి గ్రూప్ 1 నోటిఫికేషన్ ఫిబ్రవరి 1వ తారీఖు ఇస్తాను ఇంతవరకు ఇవ్వలేదు, పరీక్షలు రద్దు చేసినారు, అప్పుల పాలు అన్నాడు కదా. ఈయన ఇప్పటివరకు చేసిన అప్పులు 14,500 కోట్లు. అంటే ఒక్క పథకాన్ని అమలు చేయకుండా ఈ రాష్ట్రానికి 14,500 కోట్ల రూపాయలు అప్పు చేసిన మహా ముఖ్యమంత్రి మహా మూటా మేస్త్రి ఈ రేవంత్ రెడ్డి చరిత్రలో నిలిచిపోతానని తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఏం చేస్తారు సార్? ఆయన అన్నారు కదా సార్ చింతమడకలో కేసీఆర్ పోయి 10 లక్షలు ఇంటికి ఇస్తాను, నువ్వు ఏమన్నావు? నువ్వు ముఖ్యమంత్రి చింతమడక అన్నావు. నేను ఇవాళ మీ మిర్రర్ టీవీ ద్వారా కొడంగల్కి ఇస్తావా? నువ్వు రాష్ట్రానికి ముఖ్యమంత్రి కదా, కొడంగల్కి ముఖ్యమంత్రి. కొడంగల్ ప్రజల తరఫున నేను అడుగుతా ఉన్నా. నువ్వు మెడికల్ కాలేజ్ పెట్టు, అక్కడ పాలిటెక్నిక్ కాలేజ్ పెట్టు, లేక ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టు. కానీ యాదగిరిగుట్టలో పెట్టిన మెడికల్ కాలేజ్ తీసుకుపోయి ఆడబెడుతుంటాడు, సిద్దిపేటలో పెట్టినటువంటి పాలిటెక్నిక్ కాలేజ్ తీసుకెళ్ళి కొడంగల్ తీసుకుపోతున్నాడు. కొడంగల్ డెవలప్మెంట్ అథారిటీ నువ్వు కిరణ్ కుమార్ని తిట్టినావు కదా ఆ రోజు. కిరణ్ కుమార్ తీసుకపోతే ఆ వాటర్ కోసము మరి ఇలా నువ్వేట పెడతావురా బిడ్డ కొడంగల్లో? డెఫినెట్గా నీ అక్క నీ జాగిరా ఇలా అన్నావు కదా. చింతమడకలో కేసీఆర్ పోయేదో సొంత ఊర్లో పెట్టిన ఇంత పెడితే అన్నావు కదా. ఇలా నువ్వేట పెడతావు బిడ్డ అడుగుతున్నాను నేను. కొడంగల్ నీ అన్న ఇలా రాష్ట్ర ప్రభుత్వం ఆస్తులా నీ ఆస్తి అది? కాబట్టి నీ సొంతమైన ఆస్తులు నీ ఆస్తులు ఏమైనా ఉంటే ఆర్టీఏ కట్టడం ద్వారా వచ్చిన ఆస్తులను సంపాదించుకున్నావు కదా. ఆస్తులపై కొడంగల్కి పంచు, కొన్ని ఊర్లో ఉన్న బుడ్డారెడ్డిపల్లెకి పంచు. కానీ నువ్వు ఇదేం ఆలోచన ఇది. కాబట్టి వీళ్ళకి రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఒక సెక్యూరిటీ లేక అన్సెక్యూరిటీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇలా వాళ్ళ మంత్రుల పట్ల వాళ్ళ ఎమ్మెల్యేల పట్ల లేఖనే చేస్తూ ఉన్నాడు. మీరు అనేది కాంగ్రెస్లో షిండేలు ఉన్నారంటారా? ఏకనాథ్ షిండే ఆయనే అంటున్నా. ఏకనాథ్ షిండే ఆయన ఎందుకంటే చెప్పనా ఇటును ఎందుకు ఏకనాథ్ షిండే అంటే మీకు అర్థం కావట్లేదు. మీరు అందరూ జర్నలిస్టులు ఆలోచన చేయాలి. ఎందుకంటున్నా అంటే ఇప్పుడు అదాన్ని వ్యతిరేకిస్తాడు రాహుల్ గాంధీ. అదాన్ని వ్యతిరేకించినప్పుడు ఇక్కడున్న కాంగ్రెస్ పార్టీ కూడా అదే విధానం కదా. మరి అదాని కొడుకు కరణ్ అదాని వచ్చి ఎట్ట కలుస్తాడు, ఇక్కడ సాల్వాలు ఎట్ట కప్తాడు, ఇక్కడ కరణ్ అదాని గలవంగానే అక్కడ పోగానే నీకు అమిత్ షాతో ఎట్లా నీకు లింకప్ అవుతారు. కాబట్టి ఎంబటే నువ్వు దావోస్లో పోయి షటాపట వేసుకొని తిరుగుతావు. కాబట్టి ఇలా మోదీ డైరెక్షన్లో కాంగ్రెస్ పార్టీలోనే ఏకనాథ్ షిండే
రేవంత్ రెడ్డి అని స్పష్టంగా తేలుతుంది. కాబట్టి ఏక్నాథ్ షిండేని నమ్మలేమని చెప్పేసి బట్టి విక్రమార్కని పంపించారు మోదీతోటి. తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి పంపించినారు అమిత్ షా దగ్గర పోయేటప్పుడు. కాబట్టి ఏక్నాథ్ షిండే ఎవరో కాదు నాయన, ఎవరో లేరు. ఆ ఏక్నాథ్ షిండే మోదీ డైరెక్షన్లో, అమిత్ షా డైరెక్షన్లో ఉన్న రేవంత్ రెడ్డి మాత్రమే తెలియజేస్తా ఉన్నాం. ప్రధానంగా లాస్ట్ క్వశ్చన్ అన్న, ఎట్లుండబోతుంది పార్లమెంట్ ఎలక్షన్లలో? పార్లమెంట్ ఎలక్షన్స్లో ఇవన్నీ కాంగ్రెస్ పాలన చూసిన తర్వాతకి డెఫినెట్గా ఈ గులాబీ జెండాని ఈ రాష్ట్రానికి, ఈ రాష్ట్ర ప్రయోజనాలకు, ఈ రాష్ట్ర హక్కులు కాపాడుదనే ఆలోచన ఇలా తెలంగాణ రైతాంగం నోట్లలో నానుతా ఉంది, తెలంగాణ మహిళల నోట్లలో నానుతా ఉంది, తెలంగాణ విద్యార్థుల యువకుల నోట్లలో నానుతా ఉంది. ఈ గులాబీ జెండా ఈ తెలంగాణకు బలం, గలం, దళం. కాబట్టి పార్లమెంట్లో గులాబీ జెండాకు ఓటేయాలని ప్రజలు సిద్ధంగా ఉన్నారు. పార్టీ కూడా ఆలోచన చేసి ఓటమి తర ఏదైతే 17 నియోజకవర్గాల అయితే పార్లమెంట్ నియోజకవర్గాల సమీక్ష చేసినారో ఆ సమీక్ష చేసిన సందర్భంలో వచ్చినటువంటి ఆలోచన విధానాన్ని మొత్తం కూడా మాన్యం చేసుకొని తెలంగాణ ఉద్యమంలో యువకులుగా భాగస్వామ్య వాళ్ళందరూ కూడా పార్టీ కూడా రేపు అవకాశం కల్పిస్తుంది. ఎస్పెషల్గా యువకులు రాజకీయాల్లోకి రావాలనే ఆలోచన తెలంగాణ ఉద్యమం పోటీ చేయబోతున్నా లేదు అంటే ఆశిస్తున్నా. డెఫినెట్గా భువనగిరి పార్లమెంట్ సంబంధించి నేను అడుగుతా ఉన్నాను. ఆ ప్రాంతంలో అవకాశం ఉంది. ఎందుకంటే 2004లో బలైన వర్గాలకు ఇచ్చినారు, 2009లో బలైన వర్గాలకు ఇచ్చినారు, 2014లో బలైన వర్గాలకు ఇచ్చినారు, 2019లో కూడా బలైన వర్గాలకు ఇచ్చారు. కాబట్టి అది బలైన వర్గాల ఓట్ల శాతం ఎక్కువ ఉన్నటువంటి భువనగిరి ప్రాంతం. కాబట్టి బీసీలకు అవకాశం ఉంటే దూదిమెట బాలయ్య యాదవ్ అక్కడి నుంచి పోటీ చేస్తాను సిద్ధంగా ఉన్నాడు. మా అధినాయకుడికి అనేక సార్లు విన్నవించినాం. డెఫినెట్గా రాజకీయాల్లో ఉన్నప్పుడు అవకాశం ఉన్నప్పుడు అడగడం అనేది రాజకీయ నాయకుడి యొక్క బాధ్యత. అది తప్పేం కాదని చెప్పి మీరు తెలియజేస్తాం.